అసలు రాజ్ తరుణ్ నీ లైఫ్ లోకి ఎందుకు వచ్చిండు, ఎక్కడ వచ్చిండు? మేము 2008 లో పరిచయం చెప్పాడు, బట్ అదే మీ నుంచి వినాలి నేను. 2008 లో పరిచయం అయ్యాం మేము. అప్పటికే ఆయన సినిమాలో కూడా లేదు లేదు, ఇంటర్ చదివి బీటెక్ ఫస్ట్ ఇయర్ కి వస్తున్నాడు. ఓకే, ఎక్కడ కలిసారు మీరు? వైజాగ్ లో ఫస్ట్ కలిసాము. చదువుతున్నారు మీరు ఇద్దరు? చదువుతున్నాం. ఓకే, నేను సేమ్ కాలేజ్? లేదు, నేను డిగ్రీ ఇక్కడ చదువుతున్నాను, తను బీటెక్ అక్కడ చదువుతున్నాడు. మరి మీ ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఇట్లానే మ్యూచువల్, అండ్ హీస్ ఇంటూ షార్ట్ ఫిలిమ్స్ ఇంట్రెస్టెడ్ ఉన్నాడు, నేను షార్ట్ ఫిలిం ఇంట్రెస్టెడ్ ఉన్నా. మ్యూచువల్ ఫ్రెండ్స్, ఆన్లైన్ లో పరిచయం బేసిక్ గా. మ్యూచువల్ ఫ్రెండ్స్ ఫేస్బుక్ లో అట్లా. తన మ్యూచువల్ ఫ్రెండ్, నా మ్యూచువల్ ఫ్రెండ్. లేదు లేదు, ఫేస్బుక్ ఉంది. 2000 ఉంది మేబీ, ఆ తర్వాత వచ్చింది. లేదు 2008 లో ఉందండి, ఎందుకు లేదు? ఆర్కుట్ అనుకుంటా అప్పుడు నాకు. లేదు 2008 ఫేస్బుక్ ఉంది. ఓకే, అండ్ లేదా జీమెయిల్ అయి ఉంటది. ఆర్కుట్ జీమెయిల్ నడుస్తా ఉంది మేబీ 10, 11 తర్వాత ఫేస్బుక్. సో అలా నాకు రాజ్ పరిచయం. 2008 లో వైజాగ్ వెళ్ళాను, కలిసాము. నన్ను ఫస్ట్ సినిమాకి తీసుకెళ్ళడానికి, ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఏ సినిమాకి తీసుకెళ్తాడంటే, నన్ను మా వాడు డర్టీ పిక్చర్ కి సినిమాకి తీసుకెళ్తే, నువ్వు నన్ను ఇలాంటి సినిమాకి తీసుకెళ్తావని నేను బ్రేకప్ చెప్పాను రాజ్ తరుణ్కి. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు, మీరా? రాజే చేశాడు నన్ను. ప్రపోజ్ చేసింది అతనే, పెళ్లి చేసుకుంటావని అడిగింది కూడా అతనే, ఇవాళ వదిలేసుకుంటా అన్నది కూడా అతనే. సో ఒప్పుకోవచ్చు అన్నట్టు. ఎవరు? ఆయననే అన్నిట్లో ముందున్నాడు. నేను వదలండి, రాజ్ వెనక్కి రావాలి, ఎందుకు రాడు? నేను చూస్తాగా. అవునా, నమ్మకం ఉందా అంతా? జరిగిన తర్వాత అసలు ఏమి నేను చేయలేదండి, కేసు ఒకటే పెట్టాను. నేను చేయలేదు, కానీ కనిపిస్తుంది కదా. లేదు లేదు, కేసు ఒకటే పెట్టాను. ఆడియో బయటకి ఇచ్చింది ఎవరు? సరే రికార్డ్ చేసుకున్నాడండి, ఆడియో బయటకి ఇచ్చింది ఎవరు? తనే ఇచ్చాడు. తన ఫోన్ లో రికార్డ్ అయింది, తన పర్మిషన్ శేఖర్ భాషకి ఇచ్చి, ఒరే నన్ను బ్యాడ్ చేయరా అని నేను ఎందుకు చేస్తాను? శేఖర్ భాషకి ఇచ్చింది రాజ్ తరుణ్. వీడు వెళ్ళి, పోనీ ఒకవేళ రాజ్ తరుణ్ ఇవ్వలేదో, నా కర్మకాలి మస్తాన్ ఇచ్చాడు అనుకుందాం, ఎగ్జాంపుల్. బాధ్యత గల మనిషి అయితే ఆ అమ్మాయి నేను లీగల్ గా చూసుకుంటాను అనేవాడు, కానీ హీ వాస్ బీయింగ్ సైలెంట్. అంటే ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇప్పుడు అలాంటి మనిషిని కావాలంటే అతను ఏదో ఇప్పుడు ఇంకా మళ్ళీ కూర్చొని, అంటే ఇష్టం లేకుండా అయితే బలవంతంగా కూర్చొని సంసారం చేయించలేము కదండి, పోనీయండి. కానీ నాకు క్లోజర్ ఇవ్వాలి అతను. ఎలా అయితే నన్ను తీసుకొచ్చాడో, మరి 19-20 ఏళ్ళకి నేను మా పేరెంట్స్ దూరం అయ్యి ఈ 10 ఏళ్ళు అతనికి గుడ్డు చాకరీ చేశాను. క్లోజర్ నేను మాట్లాడతాను, డెఫినెట్ గా అది లీగల్ గా మాట్లాడదాం. బట్ దీనికి ముందు పెళ్లి అనే ఆ టాపిక్ వచ్చినప్పుడు, మేము గుడిలో పెళ్లి చేసుకున్నామండి. అది ప్రూఫ్స్ ఏంటి? ప్రూఫ్స్ అదే, మేము తాళి కట్టిన తర్వాత సెల్ఫీ దిగాము, అదే ప్రూఫ్. ఇంకా కావాలి ఉన్నాయి చూపించారు ఇప్పటికి ఎక్కడైనా మీడియాలో? కోర్ట్ కి సబ్మిట్ చేశారు. కోర్టు చేశారు, మీడియాలో ఎక్కడ చూపించలేదు. ఎందుకలాగా చూపించలేదు? ఐ డోంట్ వాంట్. ఇప్పుడు ఒక్క పిక్ నేను చూపించను. అదే ఎందుకు? రీజన్ ఏం లేదు. లేదేమో, ఫోటో లేదు. ఒక్క నిమిషం, మీరు ఎంత రెచ్చగొట్టినా నేను చూపించాను. లేదు, నా దగ్గర ఏమున్నాయని తెలుసుకోవడానికే జరుగుతున్న ఒక ప్రయత్నంలో నేను ఇప్పటికే చాలా చూపించేశాను మీడియాకి. అంటే నా కేసు తెలిసిపోయి అవతల అడ్వకేట్ చాలా చండాలంగా ఆడుతున్నారండి. ఇప్పుడు గొడవలు జరుగుతాయి, అట్లీస్ట్ కోర్ట్ అయినా సరే ఒక టైం పీరియడ్ ఇస్తుందేమో, కూర్చోండ్రా బాబు అని కౌన్సిలింగ్ ఇస్తుందేమో ఒక్కసారి. మాకు అక్కడ జరగట్లా, విడగొట్టాలి అన్న దాంట్లోనే ఉంది. చాలా తప్పు. ఇప్పుడు గొడవ పడ్డప్పుడు అతని పై రూమ్ లో, నీ కింద రూమ్ లో ఉంటాం తప్ప ఒక ఇంట్లోనే ఉన్నాం. పెళ్ళయింది అనేది మీరు ఖచ్చితంగా చెప్తున్నారు. సో నేను చౌదరి అండి, అతను బ్రాహ్మణ్. మా ఇంట్లో ఇప్పుడు ఒక అమ్మాయిని నేను మా ఇంట్లో కూడా డైరెక్ట్ గా ఒక వేరే కులం అబ్బాయిని చేసుకుంటామంటే ఫస్ట్ ఒప్పుకోరు ఎవరి దాంట్లో. అందులో నేను చిన్నపిల్లని, అందులో నాకు రాజు అంటే చాలా ఇష్టం. డే 1 చూసినప్పుడు ఏ ఫీలింగ్ అవుతుందో నాకు ఇప్పటికీ అంతే ఇష్టం. నాకు రాజు దూరం అయిపోతాడో లేకపోతే ఏదైపోతుందో అన్న దగ్గర నేను ఫస్ట్ అతను ఎప్పుడైతే ఇదన్నాడో, నాకైతే క్యాస్ట్ ఇవేం లేవండి. అండ్ నేను అందులో బ్రాహ్మణ్ కాబట్టి ఒప్పేసుకున్నాను, బికాస్ నేను నాన్ వెజ్ తిన్నాను. దాంట్లోనే ఐ వాజ్ హ్యాపీ. మేబీ ఉంటే ప్రాబ్లమ్స్ నా పేరెంట్స్కి ఉంటాయి కాబట్టి మేము భయపడ్డాం. బట్ పెళ్లి చేసుకున్న 3వ నెలకి మేము మా ఇళ్లలో చెప్పేసామండి. వాళ్ళ ఇంట్లో యాక్సెప్ట్ చేశారు, మా ఇంట్లో కూడా యాక్సెప్ట్ చేశారు. పెళ్లి కాకపోతే అతని డబ్బులతో నాకు తాలిబొట్టు ఎందుకు కొనిస్తాడు, అతని డబ్బులతో అతని కార్డుతో నాకు నల్ల పూసలు ఎందుకు కొనిస్తాడు? ఇవన్నీ ఇంకా దాని తర్వాత వచ్చిన అంతే సింపుల్. మరి ఇప్పుడు అంతే, తర్వాత వచ్చిన ఏవైనా అనుకోవచ్చేమో, అంతే. తర్వాత ఎందుకు వస్తాయి? ఎందుకు వచ్చాడంటే మేబీ లాజిక్స్ అన్నిటికీ ఉంటాయి, ప్రతిదానికి లాజికల్ ఆన్సర్ ఉంటుంది. అలా కాదండి. ఇక్కడ పెళ్ళయిందని ఎందుకున్నాను నేను? రూమ్మేటా? పెళ్ళయింది అనడానికి సాక్ష్యం అదే అండి. నేను ఎందుకున్నాను అతని ఇంట్లో? లివింగ్ రిలేషన్షిప్ అని మీరే చెప్తున్నారుగా. ఇంకా మీరు అనుకుంటే అనుకోండి. పెళ్లి అనేది మెయిన్ గా ఎక్స్పెక్ట్ చేస్తారు. గుడిలో తాళి కడితేనే నేను అతనితో సంసారం చేశాను అండి. షూర్. ఓకే, చాలు. మీరు ఒక ఆడదానిగా ఇంకా ఇంతకంటే అదే ఇంతకంటే ఇప్పుడు లివింగ్ చెప్పేసుకోవచ్చు, దాంట్లో నష్టమేమి ఉండదు. నేను పెట్టిన సెక్షన్ కూడా 376 పెట్టొచ్చు అతని మీద. ఐ డోంట్ వాంట్ టు గో. నాకు ఇప్పటికి రాష్ట్రం పెద్ద కేసు ఉండాలి అన్న కూడా ఏదో లేదండి, తను హర్ట్ చేసేయాలి ఇదని కూడా లేదు.
376 అని పెడితే ఏదో రేప్ చేసినట్టుగా సెక్షన్ కిందకి వస్తుంది కాబట్టి విచ్ ఐ డోంట్ వాంట్ టు డూ కాబట్టి చాలా సింపుల్ సెక్షన్కి వెళ్ళిపోయాం. వీళ్ళు ఏదో కేసు ఓడిపోతాం ఇది అంటున్నారు. తిక్కరేగిందంటే నేనే వెళ్ళి కేసు వెనక్కి తీసుకుంటాను. వాళ్ళంతా ఎవరు? వాళ్ళని అడిగి మేము పెళ్లి చేసుకోలేదు, వాళ్ళని అడిగి మేము సంసారం చేయలేదు. ఈ రోజున వీడొచ్చి ఆమెను ఇల్లు ఖాళీ చేపించి ₹1 తీసుకుంటా ఇది చేపిస్తా అంటే 10 సంవత్సరాలు నేను అలాగే చాకరీ చేసి 10 సంవత్సరాలు అతని బట్టలతో సహా అతని ఒంటితో సహా అతనికి స్నానం చేయించేది కూడా. ఇప్పటికి మీరు వెళ్ళి అడగండి రాస్తారు మీకు స్నానం ఎవరు చేపిస్తారని. మనిషికి స్నానం చేయడు, ఇప్పటికి కూడా వాటికి నేనే స్నానం చేపిస్తాను. లాస్ట్ ఒక 6 months ఎగో వరకు కూడా స్నానం చేపించింది నేనే. యా, అతన్ని ఒక బాబులాగే నాకు అసలు నాకు ఇంకా వేరే పిల్లలు కావాలి అన్న ఆలోచన కూడా లేదు. వాడే నాకు బాబు, వాడే నాకు భర్త, నాకు ఒక పిల్లలే నా పిల్లలు, నా ప్రపంచమే ఇది. సో మేము ఇక్కడ ఒక వరల్డ్ బిల్డ్ చేసుకున్నాం. ఆ వరల్డ్ నేను ఎలా నాశనం చేస్తావు మాల్వి? నువ్వు హీరోయిన్వా లేకపోతే నువ్వు నా మనిషిని ఎలా తీసేసుకుంటావు? 11 ఏళ్ళు నేను ఉన్నాను ఇక్కడ. ఓకే, నాకు తెలుసు వాళ్ళకు ఒక అఫేర్ ఉందానో లేకపోతే ఆమె డబ్బులు తీసుకుంటుంది రాజ్-తరుణ్ దగ్గర. ఒకవేళ అది బయటకు తీసుకురాకపోతే ఆ ఇష్యూని రాజ్-తరుణ్ అలాగే ఉండేవాడా కామ్గా? లేదండి, ఒకవేళ ఇన్ కేస్ అలాగే సీక్రెట్ గా మెయింటైన్ చేస్తే? లేదండి, ఆమె రాజ్-తరుణ్ని తీసేసుకోవాలని లాక్ చేసింది. అంటే ఇప్పుడు నాతో పాటు ఉన్న మనిషి ఇంటికి వచ్చిన తర్వాత అతని బిహేవియర్ ఏంటి అని నాకే తెలుస్తుంది. ఇంట్లో ఉన్నదాన్ని నేను స్లోగా అతని బిహేవియర్ చేంజ్ అవుతూ వచ్చిందండి. ఇంటికి వచ్చిన తర్వాత డిఫరెంట్ గా బిహేవ్ చేసేవాడు. ఈ నా మనిషి ఇలా కాదు, ఎందుకు ఇట్లా మారుతున్నాడు అన్న దగ్గర షూటింగ్ లొకేషన్స్ నుంచి నాకు ఫోన్లు వస్తాయి. తన అసిస్టెంట్లు అవ్వచ్చు, అతను మేనేజర్ రాజా రవీంద్ర గారు అయి ఉండొచ్చు, ఏది ఉన్నా సరే నాకు ఫోన్లు చేస్తారు. ఈవెన్ అతని డైరెక్టర్స్ కానీ అతని కెమెరామెన్స్ కానీ రాస్తారు బిహేవియర్ది. అలా నేను ఆలోచిస్తున్న ఒక టైంలో నాకు వరుసగా ఒక 2-3 days లో హీఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్, హీఈస్ డ్రింకింగ్ సో మచ్. మీరు అప్పుడు చూసుంటే కూడా కొన్ని ఇంటర్వ్యూస్ లో కొన్ని తన మూవీ ప్రమోషన్స్ కూడా వణికిపోతూ వచ్చేసేవాడు, వణుకుతూ ఇలా ఆల్కహాల్ ఎక్కువ అయిపోయి. అవతల అమ్మాయిలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇతనికి మందు తాగిచ్చేసి ఇతన్ని, ఇప్పుడు హీరో కదండి, హీరోతో మంచిగా ఉంటే 2వ సినిమా వస్తుందేమో వాళ్ళకు ఉంటాయి అవంతా. నిన్న అతన్ని కాపాడుకోవాలి, ఇది అలా నేను ఒక 2-3 అమ్మాయిలకు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగాయి. ఆ పేర్లు వద్దులేండి, మళ్ళీ ఇప్పుడు నాకు శత్రుత్వం పెరుగుతుంది. సో అలా మాల్వి మల్హోత్రా గురించి నాకు తెలిసినప్పుడు నేను ఏంటి అని చేస్తే ఆమె క్రిమినల్ మైండ్ సెట్ రాజ్-తరుణ్కి ఇంజెక్షన్ లాగా ఇస్తూ వస్తుంది. అది మాకు ఇంటి పైన ప్రభావం చూపిస్తున్నాడు. అసలు ఎవరు ఈమె అని చూస్తే ఆమె యోగేష్ స్టోరీ బయటపడింది. మరి అప్పటికి నాకు కేసు కూడా మస్తాన్ కూడా తెలియదండి బాబు. మాల్వి ఇదంతా అవుతున్నప్పటికి ఒకటి మీద ఒక హీరోతో ఉండడం, ఆ అబ్బాయి డబ్బులు ఇది చేయడం, వాడి మీద కేసులు పెట్టేదన్నది ఆ అమ్మాయి గురించి చెప్పడానికి నేను వస్తే నా గురించి శేఖర్ భాష అదే స్టోరీ నా మీద రుద్దుతాడు. మీరు ఒక్కసారి మాల్వి మల్హోత్రా యోగేష్ అని స్టోరీ కొట్టండి, వాళ్ళ మదర్ కూడా బయటకు వచ్చి చెప్తారు. ఈ అమ్మాయి చేయి కట్ చేసుకుని హాస్పిటల్ అడ్మిట్ అయ్యి నన్ను ఒకటి చంపడానికి వచ్చాడని వాడి పైన కేసు పెట్టి వాడిని లోపటేపించింది. 4.5 years నుంచి అతను జైల్లో ఉన్నాడు. అతను కేసిన శిక్ష హ్యాంగ్ టు డెత్. ఈ అమ్మాయి కనిందా అండి? మరి అతనికి 354 clause 5 ఏదో వేశారు. హ్యాంగ్ టు డెత్ ఎందుకండి? అది ఒకసారి కోపం ఉన్నా ఏదున్నా సరే ఇంకో మనిషి ప్రాణం కోరుకోవడం ఎంతవరకు కరెక్ట్? అలా రాజ్-తరుణ్ని కూడా ఈ అమ్మాయి బ్లాక్మెయిల్ చేసే ఉంటది, రాజ్-తరుణ్ని లాక్ చేసే ఉంటది అన్న దగ్గరే నాకు అనుమానం వచ్చి ఏంటి అని చూడగా రాజ్-తరుణ్ నిజంగానే లాక్ చేసింది. నేను ఆ పిల్లని అది అడగగా ఆ పిల్ల నన్ను ఛాలెంజ్ చేసి నిన్ను ప్రిజన్ కి పంపిస్తాను అని చెప్పింది. ఆమె చెప్పిన 2 నెలలకి నేను అరెస్ట్ అయ్యాను, నేను జైలుకి వెళ్ళాను. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.